Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, good afternoon everyone. So this is Kumar from Ropes Organization. So today 10th class coordinate geometry for advanced supplementary students, this chapter we are seeing. So every day it will come videos up to 27th, so please watch everyone and prepare properly and get the good marks. So now we will see coordinate geometry. Find the centroid. Centroid మీద మనకు ప్రతిసారి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇక్కడ centroid ఫార్ములా మనకు తెలుసు. G is equal to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనము centroid ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎవ్రీ టైం మనకు centroid మీద క్వశ్చన్ రిపీటెడ్ గా వస్తూనే ఉంది. కాబట్టి సెంట్రాయిడ్ ఫార్ములా ఎవరికైతే బాగా నేర్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఫైండ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది whose vertices of the triangle whose vertices are 3, minus 5 and minus 7, 4 and 10, minus 2 అని అడిగాడు. సో దాని నుంచి సెంట్రాయిడ్ ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ సో సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే రైట్ ది హీరాన్స్ ఫార్ములా. హీరాన్స్ ఫార్ములా పైన మనకు మెయిన్ గా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. లేదు అది మిస్ అయిందంటే కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. హీరాన్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇక్కడ రైట్ ది హీరాన్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్. సింపుల్ క్వశ్చన్. సో హీరాన్స్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ s into s minus a into s minus b into s minus c. Here s is semi-perimeter. a, b, c are the sides of the triangle ABC. ఓకే, సో ఇది హీరాన్స్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకా మనకు థర్డ్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్స్. ఎప్పుడు కూడా లైన్ సెగ్మెంట్స్ కి వాళ్ళు ఎండ్ పాయింట్స్ ఇచ్చేస్తారు ఏ బి అని. ఓకే, సో వాటి స్లోప్ ఫార్ములా ఏంటి? y2 minus y1 by x2 minus x1. దిస్ ఇస్ ద స్లోప్ ఫార్ములా. ఓకే, సో 2 పాయింట్స్ ఇచ్చేసాడు. వాటిని స్లోప్ అన్నప్పుడు ఇది x1, ఇది y1, x2 y2. దీని నుంచి స్లోప్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో సింపుల్ మెథడ్. నెక్స్ట్ ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏబి. సో స్లోప్ ఫార్ములా ఏంటి? జస్ట్ నౌ ఇస్ y2 minus y1 by x2 minus x1. సో ఇక్కడ ఇది x1, ఇది y1, x2 y2. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు టోటల్ గా మనకు వాల్యూ అనేది స్లోప్ ని m తోను లేదా tan θతో చూపిస్తాం. ఓకే, సో ఈ విధంగా మనము ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎంత స్లోప్ ఉంది, ఆ స్లోప్ అనేదాన్ని దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇలా y2 minus y1 by x2 minus x1 అనే ఫార్ములా యూజ్ చేసుకొని స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. డిస్టెన్స్ ఫార్ములా మనము ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనం స్టార్ట్ చేస్తూనే మనకు వచ్చే ఫార్ములా ఏది అంటే డిస్టెన్స్ ఫార్ములా. సో ఎప్పుడైతే 1 లైన్ సెగ్మెంట్ ఇచ్చేసి 1 లైన్ సెగ్మెంట్ లో 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చేసినప్పుడు ఆ 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చిన దాని నుంచి మనకు డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు ఆ డిస్టెన్స్ కూడా వాడే ఇచ్చేస్తున్నాడు అంటే అప్పుడు అక్కడ ఏదో ఒక ప్లేస్ లో సమ్ వేరియబుల్ ఇచ్చి దాని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇలా వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఖచ్చితంగా డిస్టెన్స్ ఎంత ఉందో వాడు ఇచ్చేస్తాడు. ఈ మోడల్ మన క్వశ్చన్ ప్రతిసారి ఒక క్వశ్చన్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ ని ఇది కావచ్చు లేదా y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని కావచ్చు ఇలా ఇచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఈ మోడల్ ను బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ పాయింట్ x,7 అన్నాడు, సెకండ్ పాయింట్ 1,15 అన్నాడు అండ్ డిస్టెన్స్ 10 అని వాడే ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ ఫార్ములా మనకి x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో అండర్ ది స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆ సైడ్ పోయినప్పుడు మనము లాస్ట్ క్లాసెస్ లో నేర్చుకున్నాం ఈ స్క్వేర్ రూట్ ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందో అది స్క్వేర్ గా మారిపోతుంది. ఈ బేస్ లో ఈ స్క్వేర్ రూట్ నా సైడ్ పంపించినప్పుడు 10 స్క్వేర్ అయింది. 10 స్క్వేర్ అయింది 100 అయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు అన్ని సింప్లిఫై చేసిన తర్వాత
ఈ వాల్యూ వచ్చి 64 అయింది. ఆ సైడ్ వెళ్ళినప్పుడు 100 మైనస్ 64 36 అయింది. సో ఇప్పుడు ఈ 36 కి x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ అటుపోతే స్క్వేర్ రూట్ అయింది 6 అయింది. ఇప్పుడు మనము x ఈజ్ ఈక్వల్ టు ఆ సైడ్ పంపించినప్పుడు 6 ప్లస్ ఆర్ మైనస్ 1 అన్నాం. సో ఇక్కడ ఒకసారి మనము 6 ప్లస్ 6 తీసుకున్నప్పుడు ప్లస్ 6 తీసుకుంటే 7 అయింది. అట్లాగే మైనస్ 6 తీసుకున్నప్పుడు -5 అయింది. సో ఇక్కడ x అనేది మనకు +7 కావచ్చు ఆర్ -5 అవుతుంది. ఈ విధంగా మనకు డిస్టెన్స్ ఇచ్చేసి 2 పాయింట్స్ లో ఏదో ఒక దాన్ని వేరియబుల్ ఇచ్చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఈ మెథడ్ లో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో if the points a 6,1, b 8,2, c 9,4 and d p,3 are the vertices of the parallelogram, then find p. Very important question. సో ఇలా p ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇలా తీసుకుంటాం. సో ఇచ్చిన పాయింట్స్ ఇవి. మనకు ఒక పారలలోగ్రామ్ ఇచ్చినప్పుడు మనకి పారలలోగ్రామ్ ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు the midpoint of the diagonals is the same. So here దీన్ని a b c d అని తీసుకుంటే ఇక్కడ ఏసీ డయాగ్నల్ బీడీ డయాగ్నల్ యొక్క మిడ్ పాయింట్ అనేది మనకు ఒకటే వస్తుంది. కాబట్టి ఇది పారలలోగ్రామ్ అని ప్రూవ్ చేయాలి అన్నప్పుడు 2 మిడ్ పాయింట్స్ సేమ్ గా వస్తాయి. అంటే ఏసీ మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు బీడీ మిడ్ పాయింట్. మనకి మిడ్ పాయింట్ ఫార్ములా మనకు తెలుసు, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇప్పుడు ఏసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏసీ ఒక ఫస్ట్ పాయింట్ ని దీన్ని ఏ అని వాడి ఇచ్చేసాడు. ఏసీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే బీడీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ రెండింటి మిడ్ పాయింట్స్ రెండు కూడా ఈ సేమ్ పాయింట్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేస్తాం. ఈక్వల్ చేసిన తర్వాత మనము p ఏదైతే మనకు కావాల్సింది ఉందో దాన్ని ఈ సైడ్ పెట్టుకొని రిమైనింగ్ అన్ని టర్మ్స్ ని ఆపోజిట్ సైడ్ పంపించేస్తే మనకు టోటల్ గా మనకి p వాల్యూ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 15/2 ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ 8/2 ఉంది. సో బోత్ సైడ్స్ 2 క్యాన్సల్. ఇక్కడ p ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 15. ఈ ప్లస్ 8 అటుపోతే మనకు -8 అయిపోతుంది. అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 7. ఈ మోడల్ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు మన కోఆర్డినేట్ జామెట్రీలో ఇది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారంటే మనకు ఇక్కడ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్. ఆ విషయానికి వస్తే మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఎప్పుడైతే అడుగుతాడో ఇలా జనరల్ గా అడిగితే ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఫార్ములా మనకు ఈ హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y1 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగల్ ని ఈజీ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ ఇలా రాసుకోవాలి. ఫస్ట్ మీరు x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y ప్లస్ x ఇంటూ y మైనస్ y ఇలా రాసుకొని సింపుల్ గా ఈజీగా చూడండి. 1 2 3 నెక్స్ట్ 2 3 1 నెక్స్ట్ 3 1 2 సింపుల్ గా ఒక సీక్వెన్సీలో ఒక ఆర్డర్ లో వెళ్ళిపోతే ఇదే ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్. ఎప్పుడైతే మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఫైండ్ అవుట్ చేయమంటాడో ఈ ఫార్ములాని వాళ్ళే ఇచ్చేస్తారు. 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ ఇచ్చేసినప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని లాస్ట్ లో వచ్చినప్పుడు యూనిట్ స్క్వేర్స్ అని సంథింగ్ పెట్టుకోవాలి మనం. ఓకేనా? ఎందుకంటే ఇది ఏరియా కాబట్టి మనం అలా పెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ద పాయింట్స్ ఆర్ కొలినియర్ అంటాడో, సో ద పాయింట్స్ ఆర్ కొలినియర్ అంటాడో అప్పుడు మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ అనేది 0 అని ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ అనేది 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే రైట్. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఈ క్వశ్చన్ లో 3 పాయింట్స్ 3, -2, -2, 8 and 0, 4 are the 3 points in a plane. Show that the points are collinear. ఎప్పుడైతే పాయింట్స్ కొలినియర్ అవుతుందో
అప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ని మనం టోటల్ గా 0కి ఈక్వల్ చేయాలి, అంటే 0 రప్పించాలి, వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫైనల్ గా మనకు అంతా సింప్లిఫై చేసిన తర్వాత మనకి 12 - 12 వచ్చింది, ప్లస్ 12 - 12 అయిపోతే హాఫ్ ఇంటూ 0 0 అయింది. ఓకేనా, లేదా ఇలా కొలినియర్ పాయింట్స్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా ఒకటి కే అని పెట్టో, లేదా ఏ అని పెట్టో, లేదా బి అని పెట్టో, లేదా ఎస్ అని పెట్టో, ఇలా ఏదో ఒక లెటర్ పెట్టి ఇచ్చినప్పుడు మనం ఆ వాల్యూని ఇలా మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 అని పెట్టి మనము రిమైనింగ్ కే వాల్యూని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఇక్కడే మనం చూస్తుండగానే ఇచ్చేసాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఫర్ ది పాయింట్స్ ఆర్ కొలినియర్. సో ఇప్పుడు జస్ట్ నౌ వి డిస్కస్డ్. ఇప్పుడు కొలినియర్ పాయింట్స్ అన్నప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మనము 0కి ఈక్వల్ చేసి అన్ని టర్మ్స్ ని మనము ఆపోజిట్ సైడ్ పంపించి మనకి ఏదైతే కాన్స్టెంట్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కేని ఎల్హెచ్ఎస్ లో పెట్టుకొని మనం టోటల్ ఆ సైడ్ పంపించేస్తే మనకు కే వాల్యూ రావడం జరుగుతుంది. సో మనకి ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకే, రిపీటెడ్ గా ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్ నెంబర్ 8 ఏదైతే ఉందో, ఈ క్వశ్చన్ నెంబర్ 8 ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ దీనిలోనే డిటర్మైన్ ది ఎక్స్ సో దట్ 2 is the slope of, స్లోప్ అంటే మనకి ఫార్ములా తెలుసు, y2 - y1 by x2 - x1 అని. ఓకేనా, సో ఈ విధంగా దీన్ని బేస్ చేసుకొని మనము స్లోప్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మనకు షో దట్ ద పాయింట్స్ a, a,0, b, -a,0, c, 0,a√3 ఆర్ ఫార్మింగ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈ మోడల్ కోసం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ప్రిపేర్ చేసాం. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఏం చేస్తాం, అన్ని 3 డిస్టెన్సెస్ కూడా ఏబి డిస్టెన్స్, బిసి డిస్టెన్స్ అండ్ సిఏ డిస్టెన్స్, ఈ 3 కూడా మనకు సేమ్ వాల్యూ వస్తుంది అనేది మనం ప్రూవ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మనం తీసుకుంటే ట్రైసెక్షన్. ట్రైసెక్షన్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ 4 మార్క్స్ పర్పస్ లో అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ట్రైసెక్షన్ ఫార్ములా. ట్రైసెక్షన్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ ఫార్ములా, ఏదైతే ఒక పాయింట్ ఇన్సైడ్ నుంచి డివైడ్ చేస్తుందో అప్పుడు మనకు ఇక్కడ ప్లస్ వస్తుంది, అవుట్ సైడ్ నుంచి అయితే మైనస్ వస్తుంది. ఎప్పుడు ట్రైసెక్షన్ అంటే ట్రైసెక్షన్ ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఈ పి అనేది 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. అట్లాగే క్యూ విషయానికి వస్తే క్యూ వచ్చి ఏబి లైన్ సెగ్మెంట్ ని మనకి 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఎం ప్లేస్ లో పి పాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎం ప్లేస్ లో 1 తీసుకుంటాం, ఎన్ ప్లేస్ లో 2 తీసుకుంటాం. అలాగే క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎం ప్లేస్ లో 2 తీసుకుంటాము, ఎన్ ప్లేస్ లో 1 తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ట్రైసెక్షన్ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఈ క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏవైతే పాయింట్స్ వర్టిసెస్ ఆఫ్ ది స్క్వేర్ అంటాడో, స్క్వేర్ అంటే ఏం చేయాలి మనము, ఆల్ సైడ్స్ స్క్వేర్ ఆఫ్ ఏబిసిడి అంటే ఇక్కడ మనము ఏబి ఈజ్ ఈక్వల్ టు బిసి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అండ్ డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి అని ప్రూవ్ చేయాలి. ఇలా ప్రూవ్ చేస్తే మనం అది స్క్వేర్ అని మనం ప్రూవ్ చేసినట్టే. ఓకేనా, సో ఇది అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, అన్ని డిస్టెన్స్ లు ఫైండ్ అవుట్ చేస్తాం. అన్ని డిస్టెన్స్ లు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఏబి వచ్చి √34 వచ్చింది, బీసీ √34, సిడి √34 అండ్ డిఏ కూడా √34 వచ్చింది. నెక్స్ట్ ఏసీ అనేది ఇక్కడ మనకి ఏసీ అనేది వచ్చి √68 వచ్చింది అండ్ బిడి కూడా √68 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ ఆర్ ఏడి అయింది అండ్ డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బిడి అయింది. కాబట్టి these points are forming a square. ఓకేనా, దిస్ ఈజ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ బై ది పాయింట్స్. ఈ పాయింట్స్ తో మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు బై యూజింగ్ ది హీరాన్స్ ఫార్ములా. హీరాన్స్ ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ హీరాన్స్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్సెస్ లో మనము ఒకదాన్ని ఏ అనుకుంటాం, ఒకదాన్ని ఏ అనుకొని ఇంకొకటి ఏ1
B1 C1 అంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ABCలు వస్తాయి. దాని నుంచి S = A + B + C/2 ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ హీరాన్స్ ఫార్ములా √S × S - A × S - B × S - C అనే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకొని ఫైనల్ గా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకొని వచ్చిన ఆన్సర్ కి స్క్వేర్ యూనిట్స్ అనేసి పెడతాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది మిడ్ పాయింట్స్ అంటే మిడ్ పాయింట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు మెయిన్ గా ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మనకు ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మెయిన్ గా తీసుకుంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా. సో ఈ ప్రతి ఒక్కరు ఈ వీడియోని వాచ్ చేసి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికి షేర్ చేసి అందరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని యూటిలైజ్ చేసుకుంటారని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.